ఈ రోజున ఎవరిని చూసినా మొహం చాలా చిరునవ్వుతో చక్కగా అమ్మవారే వస్తున్నారు అన్నట్టుగా ఉంది. అంత సంతోషపడుతున్నారు వాళ్ళు. ఆ ఏర్పాట్లు గానీ లేకపోతే చేసుకున్న దర్శనం పట్ల గానీ ఎలా ఉందమ్మా మీ అభిప్రాయం ఏంటి? మీరు చేసుకుని వచ్చారు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అమ్మవారి దర్శనం బాగా అయింది. మంచిగా అన్ని ఏర్పాట్లు కానీ ఎక్కడికక్కడ మజ్జిగ ఇవ్వటం కానీ, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇస్తున్నారు, మంచినీళ్ళ బాటిల్స్ ఇస్తున్నారు, చిన్నపిల్లలకి బిస్కెట్ల ప్యాకెట్లు ఇస్తున్నారు. నేను రోజు వస్తున్నానండి. సాంబార్ అన్నం సాయంత్రం పూట కదంబం చక్కగా లైన్లో వెళ్ళే వాళ్ళకి చాలా వేడివేడిగా ఇస్తున్నారు. ప్లస్ భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. లైన్లో చక్కగా మూవ్ అవుతున్నారండి. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లా. గతంతో పోలిస్తే ఆ హిందువుల మనోభావాలు అవును అవును ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత హిందూ మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన హిందూ మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గుళ్ళు బాగా దర్శనం కూడా బాగా అవుతుందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. సామాన్యులకు పెద్దపేట వేశారండి. ముందు ఈ ప్రభుత్వం సామాన్యులకు పెద్దపేట వేశారు. వివిఐపీలు వచ్చినా ఏమండి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా వాళ్ళని ఎలా చేస్తారా అంటే వెహికల్లోకి ఎలా చేస్తున్నారు పెద్దవాళ్ళని కూడా. ఏమండి అనేవాళ్ళు అంటానే ఉంటారు. ఏమండి అనేవాళ్ళు అంటానే ఉంటారండి. కానీ నేను రోజు వస్తున్నాను, నేను ప్రత్యక్ష సాక్షినండి. నేను చెప్తున్నా కదా, చాలా బాగా దర్శనం అవుతుంది. మంచి ఏర్పాట్లు ఎక్కడికక్కడ బాగా జరుగుతున్నాయండి. చిన్నపిల్లలు వస్తే కనుక బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారండి. చక్కగా పిలిచి అందరికీ బాస్కెట్ ఇచ్చి పంచండి అమ్మ పిల్లలందరికీ అంటున్నారు. ఎక్కడికక్కడ వేడి అన్నా కానీ ఎవరిని లైన్లో ఇబ్బంది పెట్టట్లేదండి. మంచినీళ్ళు వాళ్ళు అడిగి మరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఎక్కడికక్కడ నీట్గా ఎక్కడ కూడా పొరపచ్చంగా ఇదిగో ఇక్కడ ఇలా గలీజ్ ఉంది అని అంటానికి లేదు. ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి ప్రభుత్వం. అవునండి. ఏమండి కలెక్టర్ గారు మొన్న 2 రోజులు సామాన్య భక్తుడి లాగా లైన్లోకి వెళ్ళి అమ్మ వసతులు ఎలా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, మీరు ఎందుకు ఇట్లా సామాన్య లైన్లోకి ఎందుకు వచ్చారు అంటే లైన్లో తెలుసుకోవడానికి వచ్చాను. భక్తులకి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీకు ఇంకేమన్నా ఇబ్బంది అయితే ముందు వచ్చాను. వచ్చినప్పుడు కార్పెట్లు లేవు, అందరూ రాళ్ళు గుచ్చుకుంటూ కార్పెట్లు లేకుండా వెళ్తున్నారే అని అనిపించింది. వెంటనే కార్పెట్లు అరేంజ్ చేయమన్నానని కార్పెట్లు అరేంజ్ చేశారండి. నిజంగానే కార్పెట్లు అరేంజ్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు కూడా గబగబా నడవటానికి కానీ, ఏదైనా చిన్నపిల్లలతో వెళ్ళేవాళ్ళు కానీ, పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంది. అవును మెయిన్ అదండి. ఇబ్బంది పడకుండా ముందు మీకు కాదు అని అంటున్నారు, కానీ పెద్దవాళ్ళండి నడవలేరు అంటే ఎక్కడమ్మా అని పోలీసులు కూడానండి. నిజంగా పోలీసులు పనితనం కూడా చాలా చాలా బాగుందండి. నిజంగా వండర్ఫుల్ అండి వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వము విఎంసీ కానీ పోలీసుల సిబ్బంది కానీ నిజంగానండి సేవ చేసే వాలంటీర్లు కూడా చిన్నపిల్లల వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. నిజంగా అమ్మవారి సేవ ఇంత బాగా చేస్తున్నందుకు. వాళ్ళు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అమ్మ నడవండి, మీరు నడవండి, ముందు పెద్దవాళ్ళు నడవండి అని, పిల్లలు ఉన్నాడు పిల్లల్ని పైకి పట్టుకోండి అని చెప్పి చెప్పటం కానీ చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. మూలా నక్షత్రంకి మంచిగా అమ్మవారి దర్శనం ఇచ్చి మాకు భోజనం కూడా పెట్టి పంపిస్తుందండి అమ్మవారు. జై బోలో దుర్గా భవానీ మాతాకి జై. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. దర్శనం వచ్చేసి దాదాపుగా 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. సో ఇవాళ ఫ్లోటింగ్ వచ్చేసి దాదాపుగా 5 లక్షల చిల్లర వరకు ఉంటుందండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేదా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా బాగుంది. మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వ హయాంలో అందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగేటటువంటి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు. ముందుగా ఇక్కడ మన పోలీస్ వ్యవస్థకు బాగా మనం అభినందనలు చెప్పుకోవాలి సార్. ఎవరికి ఎటువంటి కష్టం లేకుండా అన్ని విధాలుగా కూడా మనకి సపోర్ట్గా ఉంటున్నారు. ఏ విషయం కావాలన్నా కూడా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. చాలా బాగుంది సార్. అవునండి, అవును. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంది సార్. బంగారులాగా సార్. అవును, భక్తుల మనోభావాలు మాత్రం కంపల్సరీగా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు సార్. ఆ విషయంలో మాత్రం మనం అభినందించాలి ప్రభుత్వాన్ని. అవునండి. అంటే ప్రభుత్వం అది ఇదని కాదు సార్. ఈ మనం వచ్చిన ఇది 2వ సంవత్సరం సార్ ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో నేను పోయిన సంవత్సరం అయితే నేను రాలేదు, కానీ ఈ సంవత్సరంలో వచ్చాను.
చక్కటి ఏర్పాట్లు కానీ అవి కానీ చాలా బాగా చేశారు. భక్తులను మాత్రం చాలా విధాలుగా అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కూడా భోజనం ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా చెప్పి అంటే కొన్ని వార్తలు చూస్తుంటే సార్ ఈ రోజు పరకామణిలో డబ్బులు కూడా 100 కోట్ల పైన. అవును వాళ్ళకి భయం భక్తి అనేది ఉండదంటారా? అంటే చెప్పలేము సార్, అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇవాళ రోజు రోజుకి వ్యవస్థ ఎలా ఇదవుతుందంటే దేవుడు అనే వ్యవస్థకి చాలా మంది భయపడే లేకుండా పోయింది సార్. అంటే తప్పులు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజు మనం విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవడం కానీ వేరే విధంగా కానీ ఏమీ లేదు. వ్యవస్థ చాలా బాగుందని చెప్పచ్చు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా అనుకున్నారు సార్. మూలా నక్షత్రం రోజున 1,00,000 పైగా మధ్యాహ్నం లోపు ఇంతమంది దర్శించుకుంటారని అనుకున్నారా? అనుకోలేదు సార్, అనుకోలేదు. అసలు మూలా నక్షత్రం రోజున ఇంతమంది వస్తారనుకోలేదు. మేము మ్యాక్సిమం 2 లక్షల మంది ఉంటారనుకున్నాం. కానీ ఇప్పుడు టీవీలో చెప్తున్నారు 3 నుంచి అనుకుంటున్నారు కదండి. 3 కాదండి, కంపల్సరీగా నేను చెప్తున్నా దాదాపు 5 లక్షల చిల్లర వరకు ఉంటారండి. ఇది పక్కా సత్యం అండి. ఎందుకంటే దర్శనానికి మన క్యూ లైన్లో ఉంచినటువంటి ప్రజలను అడిగితే చెప్తారు కంపల్సరీగా 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. అయినా కూడా ఎవరికి ఒక చిన్న ఇసుక కూడా రాకుండా మజ్జిగ ప్యాకెట్లని మంచినీళ్ళు వాటర్లని అన్ని సౌకర్యాలు చూసుకుంటారు సార్. ఈ విషయంలో మాత్రం మన ప్రభుత్వానికి కంపల్సరీగా అభినందనలు తెలియజెప్పాల్సిందే. ఈ విషయంలో మాత్రం పక్కా సార్. చాలా బాగున్నాయండి. నేను నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ చాలా బాగుంది. భోజనం కూడా చేసాం. అమ్మవారి దర్శనం చాలా బాగా అందింది. VIP లైన్ లో వెళ్ళాం. మాలాంటి వాళ్ళం VIP లైన్ లో వెళ్ళి దగ్గరగా అమ్మవారిని చూస్తామంటే అది అందరూ తీసుకున్న ఇదే. సో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ అధికారులు, ఇక్కడ VMC అధికారులు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అగ్నిమాపక సిబ్బంది అంటే వీళ్ళంతా కూడా క్రమశిక్షణగా పనిచేస్తూ వచ్చే ఆదేశాలు తీసుకుంటున్నారు. అధినాయకత్వం కరెక్ట్ గా ఉంటే ఉండబట్టే ఇలా జరిగింది. అవునండి, చాలా బాగా జరిగింది దర్శనం. లేడీస్ కూడా బాగా చక్కగా లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు, ఏం లేదు. అమ్మ కథలండి అమ్మ అంటున్నారు కానీ ఇంకొకటి ఏమనట్లా. కథలండి అమ్మ అంటున్నారు కానీ ఇంకొకటి ఏమనట్లా. చాలా బాగుంది, చాలా బాగుంది. మా జన్మ ధన్యమైంది. అంత దగ్గరగా చూసాం. అమ్మవారి గారు దగ్గరగా దర్శనం అందింది. లేదు 2 గంటల్లో మేము భోజనం కూడా చేసి బయటకు వచ్చాం. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. శివాలయంలో దర్శనం చాలా బాగా దర్శనం అందింది. 7 రోజులు నేను లైన్గా వస్తూనే ఉన్నాను. ఏదో తెలియని కొత్తదనం ఉందండి ఈ సంవత్సరం. చాలా బాగుందండి. లీడర్షిప్ మమ్మల్ని ఎవ్వరూ కూడా తొయ్యటం కానీ ఇది చేయటం కానీ ఏమీ లేదు. భోజనాల దగ్గర కూడా చాలా చక్కగా ఉంది. హిందూ తత్వం ఉట్టిపడుతుందండి. చాలా చక్కగా ఉందండి. తెలియని కొత్తదనం మాకు ఈ 7 రోజుల నుంచి చాలా ఆనందంగా ఉంది, కనిపిస్తా ఉంది. పెద్దవాళ్ళు గాని మహిళలు గాని చాలా చక్కని చిరునవ్వులతో బయటపడతారు. అవునండి, అవును. చూసుకున్న ఆనందం అంటారా లేకపోతే ఏర్పాట్ల పట్ల? లేదండి, ఏర్పాట్లు ఉన్నాయండి. ఏర్పాట్లు ఉన్నాయి. అమ్మవారిది ఉన్నది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కలెక్టర్ లక్ష్మీ సాగర్ కూడా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ప్రతి చోట కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన కూర్చొని ఎప్పటికప్పుడు CC కెమెరాలు చెక్ చేస్తూ ఆయన పనితీరు ఎలా ఉందమ్మా కలెక్టర్ గారి పనితీరు? చాలా చక్కగా పనితీరు బాగుందండి. ఎక్కడ ఏ లోపం జరగట్లేదు. ఘాట్ రోడ్ నుంచి వెళ్తున్నాము, ఇటు లిఫ్ట్లో వెళ్తున్నా, ఎటు వీలైతే అటు వెళ్తున్నామండి. అయినా కానీ ఎక్కడ ఏ లోపము లేదు. చాలా చక్కగా ఉంది. పూర్తిగా జరుగుతుందండి. అక్కడ కూడా తొయ్యటం లేదు. మమ్మల్ని వెళ్ళిన అమ్మవారిని కళ్ళ నిండా అలంకారం చక్కగా ఉండి చాలా చక్కగా దర్శనమిస్తోంది. అన్నీ బాగున్నాయండి. Please subscribe to Leo News for more videos.